రైటర్స్ బిల్డింగ్లో పశ్చిమ గోదావరి సెక్రటరియట్ ముట్టడించింది. బెంగాల్లో 34 ఏళ్ల వామపక్షాల పాలనకు చరమగీతం పాడిన 15 ఏళ్ల తర్వాత మమతా బెనర్జీ తన రాజకీయ జీవితంలోనే అత్యంత ఘోరమైన పరాజయాన్ని చవిచూశారు. గడిచిన ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ ఓట్ల శాతం 45.84% పెరిగింది. మరోవైపు తృణమూల్ ఓట్ల శాతం 48% నుంచి 40.8%కి పడిపోయింది. ఇది 7% భారీ తగ్గుదల. అయితే ఈ రెండు పార్టీల మధ్య ఉన్న 5% ఓట్ల తేడా గత 25 ఏళ్లలో బెంగాల్లో నమోదైన అత్యంత స్వల్ప వ్యత్యాసం కావడం గమనార్హం. ఈ గణాంకాలు ఒకేసారి రెండు కథనాలను చెప్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదు. 40.8 ఓట్ల శాతం అనేది ఇప్పటికీ గణనీయమైన రాజకీయ పునాదిని సూచిస్తుంది. కానీ బీజేపీ తన స్వల్ప ఓట్ల ఆధిక్యాన్ని సీట్ల పరంగా 2.5 రెట్లు ఎక్కువగా మార్చుకోగలిగింది. ఇది మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనకు ముగింపు పలకడమే కాకుండా ఆమె సొంత నియోజకవర్గం భవానీపూర్, ఒకప్పుడు ఆమె రాజకీయ ఎదుగుదలకు కారణమైన సింగూర్ భూపోరాట ప్రాంతాన్ని కూడా కోల్పోయేలా చేస్తుంది.